హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ సెకండ్ పేజీకి సంబంధించి డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అని చెప్పి వాళ్ళకి కాల్ చేద్దామన్నా వాళ్ళైతే లిఫ్ట్ చేయట్లేదు. ఈమెయిల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఇంత ముందు దాకా ఇక్కడ ఒక 3 కాలేజెస్ ఉండాలి. సో మళ్ళీ ఇంకొక కాలేజ్ అంటే షిరిడి సాయి లా కాలేజ్ ముందు వచ్చింది. మధ్యలో తీసేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇక్కడ వెబ్ ఆప్షన్స్‌లో యాడ్ చేసి ఉంటారు. అందువల్ల మళ్ళీ వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ కూడా ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్‌లో కనిపించట్లేదు. ఓన్లీ ఫస్ట్ పేజ్ వరకే ఉంది. చాలామంది ఎన్‌సీసీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇవన్నీ కూడా సెకండ్ పేజ్ నుంచి వాళ్ళు ఇస్తామని చెప్పారు కదా! సో చాలామంది సెకండ్ పేజ్ నుంచి పెట్టుకుందాం అనుకున్నారు. కానీ ఫస్ట్ పేజ్ వరకే ఇచ్చారు. సెకండ్ పేజ్‌లో చాలా కాలేజెస్ అంటే ఆ కాలేజు తర్వాత కొన్ని కాలేజెస్ తీసేశారు. సో ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నారు. ఈరోజు షిరిడి సాయి లా కాలేజ్ మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా యాడ్ చేశారేమో ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ ఎవరైతే కాలేజెస్‌లో జాయిన్ అయ్యారో క్లాసెస్ స్టార్ట్ అయ్యా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్స్ తెలియజేయండి. మాక్సిమం అందరూ కూడా సెకండ్ పేజ్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారేమో. మేబీ ఎవరైనా ఫస్ట్ పేజ్‌లో చూస్తున్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ మనం తేదీల విషయానికి వచ్చేసినట్లయితే ఈ రోజు రేపు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే 2 PM ఓన్లీ అన్నాడు. అంటే రేపు మధ్యాహ్నం 2 గంటల వరకే పెట్టుకోండి. మేబీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వకపోవచ్చు. తర్వాత అలాట్మెంట్స్ వచ్చేటప్పటికి 2వ తారీఖు ఇచ్చారండి. 2వ తారీఖు ఎప్పుడైనా రావచ్చు. ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు. ఇంకా సాయంత్రమే మనకు మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి సాయంత్రం వరకు వెయిట్ చేయండి. తర్వాత మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే మాక్సిమం క్లాసెస్ అనేది కొన్ని కాలేజెస్‌లో స్టార్ట్ చేసే ఉంటారు. మీరు డైరెక్ట్‌గా వాళ్ళ కాలేజెస్‌ని కనుక్కోండి. నాకు ఐడియా లేదు ఏ కాలేజ్‌లో ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి. సో ఎవరైతే సెకండ్ పేజ్‌లో ఉన్నారో ఇమ్మీడియేట్‌గా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో అక్కడ క్లాస్ వర్క్ డేట్ ఇస్తారు కాబట్టి వెంటనే మీరు అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ బుక్స్ గురించి వీటన్నిటి గురించి వీడియోస్ చేద్దాము. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏమైనా మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.